హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్ని కిచెన్. ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లేటెస్ట్ వీడియో అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు ఎంతో రుచికరమైన బిస్మిల్లాబాత్ ఎలా చేసుకోవాలో చూద్దాం. బిస్మిల్లాబాత్కి కావాల్సిన పదార్థాలు: రైస్, కందిపప్పు, తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి, పచ్చి బఠానీ, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ముల్లంగి ముక్కలు, టమాటా ముక్కలు, బీన్స్ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, చింతపండు. బిసిబిల్లాబాత్ మసాలాకి కావలసిన పదార్థాలు: ధనియాలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, మెంతులు. ఫస్ట్ బిసిబిల్లాబాత్కి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని వేడి చేసుకొని అందులో ధనియాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించిన మసాలా దినుసుల్ని కొంచెం చల్లార్చి మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ అండ్ కందిపప్పుని కుక్కర్లో తీసుకొని దానికి తగినన్ని వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఈ పోపులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని 1 నిమిషం వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకొని ఉన్న మిగిలిన కూరగాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒక 10 to 15 మినిట్స్ కూరగాయ ముక్కలు ఉడికిన తర్వాత ఇందులో సాల్ట్, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా, కారం, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత ఇందులో తగినంత చింతపండు పులుసు పోసి కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇందులో ముందుగా వండి పెట్టుకున్న పప్పు అన్నాన్ని వేసి కలుపుకొని 1 నిమిషం ఉంచి ఇందులో తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి యాడ్ చేసుకొని కొంతసేపు ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే బిసిబిల్లాబాత్ రెడీ అయ్యింది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.